హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీ అంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ హాలిడేస్ ఏమంటూ ఇచ్చారో కానీ నాకైతే తల ప్రాణం తోకొస్తా ఉందన్నమాట. మా మామయ్య అయితే పెద్ద పాపను కూడా నా దగ్గరికి పంపించారు. హాలిడేసే కదా అని చెప్పి ఈ పిల్ల కూడా నేను మా అమ్మ దగ్గరికి వెళ్తాను, హాలిడేస్ వరకు ఇక్కడ నుండి వస్తానని చెప్పి అయితే ఇక్కడికి వచ్చిందనమాట. అక్కడైతే పొలంలో కదా ఎవరు ఉండరు అనమాట, మాక్సిమం పిల్లలు ఎవరు ఉండరు ఆడుకోవడానికి. సో ఒక్కటే సైకిల్ తొక్కుంటూ ఆడుకుంటా ఉంటది. ఒక 1 కిలోమీటర్ దూరంలో ఒక పాప ఉంది కానీ ఆ పిల్ల ఎప్పుడన్నా రేర్ గా వస్తుంది అనమాట. సో ఇంకా అందుకని చెప్పి అక్కడ పిల్లలు లేరని చెప్పి ఇక్కడికైతే వచ్చింది. మా మామయ్య అయితే తీసుకొచ్చి వదిలిపెట్టాడు. నేను ఇంకా ఈ రోజు బీరువా సర్దుదామని చెప్పేసి అయితే అన్ని తీసి మొత్తం సర్దేశాను ఆల్మోస్ట్. సర్దిన తర్వాత ఇంకా చూడండి, వీళ్ళు చిన్న రాక తీసి మా బట్టలు అయ్యి, మా చెప్పులు అయ్యి, మా బ్యాంగిల్స్ అయ్యి అని చెప్పేసి అయితే రెడీ అవడం అయితే మొదలు పెట్టారు అక్క చెల్లెళ్ళు. అటు చూడండి, అసలు ఆమె అయితే చీర కట్టింది, ఏమేమో ఫ్రాక్ వేసింది. ఫ్రాక్ వేసి గాజులు తోలాడుకుంటా ఉన్నారు ఇద్దరు కలిసి డబ్బాలో కూర్చోని చెప్పి. నేను అన్ని లూజ్ అయినగా బ్యాంగిల్స్, యూస్ చేయని బ్యాంగిల్స్ అన్ని మొత్తం ఒక డబ్బాలో వేసి అయితే పెట్టానమాట, కార్టూన్ డబ్బాలో. చూడండి, అవన్నీ వెతుక్కుని వేసుకుంటాను చూడండి. ఇప్పుడు ఆమె ఏంటంటే మన తెలుగు ట్రెడిషన్ లాగా రెడీ అవ్వాలన్నమాట. అందుకోసం శారీ వేసింది కదా, శారీకి తగ్గట్టుగా ఇప్పుడు అయితే అది వేసుకోవాలన్నమాట బ్యాంగిల్స్. ఇంకా నన్ను అయితే అడిగింది, అమ్మా నాకు సగరం వేసి పూలు పెట్టమ్మా అని కూడా అడిగింది. కానీ నాకు ఆడైతే సగరం అవైలబిలిటీ లేదు. సో ఇంకా అక్క చెల్లెలు అయితే రెడీ అవుతుంది. ఆమె వేసుకోగా నేను వేసుకోనా అని చెప్పేసి ఇదిగో చూడండి, చిన్న మామ కూడా వేసుకుంటాను బ్యాంగిల్స్. అంత లూజ్ గా ఉన్నా కూడా వాళ్ళ బ్యాంగిల్స్ వేసుకోవడము, ఆ చెప్పులు, హీల్స్, అసలు ఆ లిప్స్టిక్లు ఎంత రెడీ అవుతున్నారంటే, నేను ఇప్పుడే అన్ని ఆల్మోస్ట్ తీసి పెట్టాను. అదిగోండి, ఆల్బమ్ కూడా కింద వేసేసారనమాట. ఎంత సర్దినా కూడా ఈ పిల్లలతో అయితే నాకైతే అస్సలు పని అవ్వట్లేదండి. మరి మీ పరిస్థితి ఎలా ఉందో కూడా తప్పకుండా నాకైతే కామెంట్ చేయండి. హాలిడేస్ అయితే మా పాపకి అయితే ముందే ఇచ్చారనమాట. ఏప్రిల్ స్టార్టింగ్ లోనే ఇచ్చేసారు. బాగా ఎక్కడంటే ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి, సో మా అమ్మాయిది ప్రైవేట్ స్కూల్ కాబట్టి ముందే ఇచ్చేసారు. కాకపోతే ఇక్కడ ఎండలు ఎంత ఎక్కువగా ఉన్నా, వేడి గాలులు వస్తున్నా కూడా గవర్నమెంట్ స్కూల్ కి అయితేనే మొన్న మేలో ఇచ్చారన్న, ఇప్పుడు రీసెంట్ గా ఇచ్చారనమాట. మా పాపకి అయితే ఏప్రిల్ నుంచే ఇచ్చేసారు. ఇంకా వచ్చింది ఆ చీర చూడండి, అసలు ఎంత చక్కగా కట్టేసుకుందో. చీర కట్టించుకుంది. ఆ చీర తీసుకెళ్లి వాళ్ళ నాయనమ్మ తోటి అయితే కుట్టించుకుంది అనమాట. బ్లౌజ్ కుడతావా కుట్టవా అని చెప్పేసి. ఇప్పుడు చూడండి, ఇంకా బొట్లు పెడుతుంది అనమాట. బొట్లు, లిప్స్టిక్లు అన్ని పెట్టి అన్ని తీసి నాశనం చేసి అక్కడ పడేయాల. ఆ తర్వాత మళ్ళీ ఇంకా అన్ని తీరిగ్గా మళ్ళా సర్దుకోవాలన్నమాట నాకు. ఇంకా రోజు ఇదే పని మాట. ఇంకా రోజు వాళ్ళు తీయడము, సర్దుకోవడం, నేను పెట్టుకోవడము. అదిగోండి, చిన్న చూడండి, బ్యాంగిల్స్ వేసింది, హీల్స్ వేసింది అనమాట. చూడండి నేను ఎలా ఉన్నాను అని చెప్పి చూపిస్తా ఉంది. ఆ మూతి తిప్పడం చూడండి. ఇంకా ఆమె కూడా లేసిద్ది. ఆమె కూడా లేసి ఇంకా ఆమె చెప్పులు అనమాట, ఆ చెప్పులు తీసి మళ్ళీ ఇంకొక చెప్పులు పక్కన పెట్టేసుకుంది. ఇంకా చూడండి, అదిగోండి వేసేసుకుంటా ఉన్నారనమాట. అదిగో హీల్స్ తీసింది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.